పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతా ఉంది. మొదట మాక్ పోల్ నిర్వహించిన అనంతరం అధికారులు పోలింగ్ కు అనుమతించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంటు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం 13 గుర్తింపు కార్డులు సైతం తమ వెంట తెచ్చుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 98.47% ఓటర్లకు స్లిప్పులు అయితే బిఎల్ఓల ద్వారా అధికారులు అయితే పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. 302 సూక్ష్మ పరిశీలకులు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికైతే విధులు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. జిల్లాలో 1772 మంది దివ్యాంగులు వృద్ధులు ఓటు హక్కును ఇప్పటి వరకు అయితే వినియోగించుకోగా 28 మంది హోమ్ ఓటింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోగా వివిధ కారణాలతో వారు మృతి చెందినట్లుగా అధికారులు అయితే లెక్కలు చెప్పడం జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద అదనంగా 25 బ్యాలెట్ యూనిట్లు, 4,497 కంట్రోల్ యూనిట్లు, 2,293 కేటాయించగా 40% అదనంగా 2,511 వీవీప్యాట్లను సైతం కేటాయించినట్టు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ నిర్వహణకు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలతో కూడిన బృందాలను సైతం ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించేందుకు వీలుగా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను సైతం నియమించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 9 ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. పార్లమెంటు పరిధిలో 3,000కు పైగా పోలీసు బలగాలతో ఈ అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. అయితే అదనపు డీసీపీలు 4, ఏసీపీలు 19 మంది, సిఐలు 38 మంది, 64 ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందిని ఈ బందోబస్తు వద్ద ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద అయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ సంబంధించి గట్టి నిఘా ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని మనకు చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఇప్పటికైతే 126 లైసెన్స్లను అధికారులు అయితే గుర్తించారు. దీంతో 91 తుపాకులను డిపాజిట్ చేయగా మరికొన్ని ద్వారా గుర్తించినట్టుగా మనకు ఇప్పటికైతే తెలుస్తోంది. మొత్తం మీదైతే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రదేశాలలో పోలీసు పహారా అయితే కొనసాగుతా ఉంది. అలాగే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి వసతితో పాటుగా వైద్య వసతులు సైతం ఏర్పాటు చేసినట్టుగా మనకు ఈ పార్లమెంటు పరిధిలో ఈ అధికారులు అయితే చెప్పుకొస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అంజీ.